హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒక మంచి టీమ్గా తయారయ్యారు మీరు. పునాదులు వేసేవాళ్ళు పునాదులు వేస్తున్నారు, బూరలు ఊదేవాళ్ళు బాకాలు ఊదుతున్నారు, తాళాలు వేసేవాళ్ళు తాళాలు వేస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు అందరూ కలిసి. ప్రతి ఒక్కరము చేసే పని ప్రభువునకు మహిమను తీసుకురావడానికి, ప్రభువును సంతోషపెట్టడానికి, మిమ్మల్ని సంతోషపెడటానికి, మమ్మల్ని సంతోషపెడటానికి మీరు అన్నట్టుగా ఈరోజు లోకమంతా ఉందండి. కానీ దేవుడిని సంతోషపెట్టడానికి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పనిలో ఉన్నావో, ఏ విషయంలో ఉన్నావో, ఏ ఉద్దేశంతో ఉన్నావో, కానీ అది కేవలం నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణమిచ్చిన నా ప్రభువును సంతోషపెట్టాలి, ఆయన నామానికి మహిమ తీసుకొని రావాలని ఒకే ఆశతో పని జరిగిస్తున్నారు. మందిరాన్ని చక్కబెట్టుకునే విషయంలో వారి వంతుల చొప్పున 11వ వచనం, వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలుచును అని పాడుచు యెహోవాను స్తుతించుచుండిరి. పాటలు పాడటం అనేది ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో నామకార్థమైందండి. మిమ్మల్ని ప్రేరేపించే వాళ్ళు అలా ప్రేరేపిస్తున్నారు. కొంతమంది నేను ఎంత బాగా పాడుతున్నానో చూడండి అంటానికే పాడుతూ ఉంటారు స్టేజ్ మీద. కానీ నేను పాడటం కాదు, మనందరం కలిసి ప్రభువును స్తుతించాలి అనే స్తుతి గీతాలుతో దేవునిని మహిమపరుస్తున్నప్పుడు మీకు తెలుసో తెలీదో రండి, పాటలు అనేది కాలక్షేపం కోసం కాదు, పాటలు అనేది ఏదో మంచి సంగీతం వినడం కోసం కాదు. మనం నిజంగా దేవునిని స్తుతిస్తూ పాడుతున్నాం, దేవుని మేలులు తలస్తూ పాడుతున్నాం, దేవుని సహాయాన్ని కోరుతూ పాడుతున్నాం. పాటలలో ఆరాధన ఉన్నది, పాటలలో ప్రార్థన ఉన్నది, పాటలలో విన్నపం ఉన్నది. పాటలు పాడుతుల్లో ఆత్మతో, సత్యం ఆత్మలో పాడగలను, నేను మనసుతో పాడగలను అన్నాడు చూడండి పౌలు. అలా పాడుతూ ఉన్నప్పుడు మన పాటల ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. ఇంకొకటి, ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తూ పాటలు పాడుతుంటామో దురాత్మ సమూహాలు, చీకటి శక్తుల ప్రభావం, మీటింగు మొదటి పాటకి ఒక 4-5 పాటలు పాడిన తర్వాత ఉన్న స్థితికి మీరు డిఫరెన్స్ ఎప్పుడన్నా గమనించారో లేదో నాకు తెలియదు. కానీ మొదటి పాట అప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ కలుగుతుంటాయి. ఆ పాట పాడుతున్నప్పుడు అంతగా దేవుని సన్నిధి అనుభవించలేం. రెండోది మూడోది వచ్చేటప్పటికి అసలు మనం ఎక్కడున్నామో మర్చిపోతాం. అసలు మన శరీరం ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. కారణం, అంతవరకు మనల్ని డిస్టర్బ్ చేయడానికి మూసుకొని ఉన్న చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, వాయుమండల అధిపతులు ప్రభువును స్తుతిస్తూ పాటలు పాడుతున్నప్పుడు అవన్నీ కూడా పారిపోతాయండి. లిటరల్గా చూసాను నేను చాలా చోట్ల. ఆ జయ జయేసు జయేసు అనే పాట పాడుతుంటే నేను పోతున్నా అని మీటింగ్లో కూర్చున్న వాళ్ళు లేచి పరిగెత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళండి. ఎందుకు పోతున్నారు? అబ్బో నేను ఎండలేకపోతున్నా, నా చెవులు మండిపోతున్నాయి. పల్లెటూరులో అయితే బలా చూడవచ్చు ఈ దృశ్యాలు. ఏదో ఒక మీటింగ్లో జనం కిక్కిరిచిపోయి, విజయవాడలోనే అనుకుంటా, కిక్కిరిచి కూర్చున్నారు, అసలు పైకి లేవడానికి చూడలేదని. ఆ పాట పాడుతుంటే ఆ దెయ్యం పట్టిన ఆమె అక్కడ కూర్చుంది. ఆమె వినలేక మనుషుల మీద నుంచి తొక్కుకుంటూ, ఎగురుకుంటూ, పరుక్కుంటూ రోడ్డును పడి పారిపోయిందండి. ఎడిపోయిందో కానీ పాపం. అది కనబడుతుంది మనకి. కనబడకుండానే ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని అంతవరకు మన చెవులో గుసగుసలాడుతున్నా, మన మనస్సును చికాకు పెడుతున్నా, మనల్ని కృంగదీస్తున్నటువంటి సాతాను ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్తో నింపుతాడండి. వస్తాయా మీకు? నిజం చెప్పండి. అస్సలు నాకు ఎప్పుడు బ్రదర్ నెగిటివ్ థాటే రాదు బ్రదర్ అంటారా? అది కూడా నెగిటివ్ థాట్, అబద్ధమే అనమాట. నెగిటివ్ థాట్స్ అనేవి ఇట్స్ ఫ్రమ్ ద డెవిల్. రెసిస్ట్ ద డెవిల్, డోంట్ హార్బర్ దెమ్. వాటికి మాత్రం ఎంటర్టైన్ చేయకండి. ఏ విషయంలోనైనా సరే, ఇతరుల విషయంలో కానీ నీ విషయంలో కానీ వ్యతిరేకమైన ఆలోచనలు వస్తున్నప్పుడు నా తెలుసులే, నా దేవుడు ఉన్నాడు, కండెమ్, ఎదిరించండి, ఖండించండి. అంతేకాదు చోటిచ్చారా అంతే మనల్ని కృంగదీస్తాయి.
ఎప్పుడు కూడా ఒక ఆరాధన పాటలతో ప్రారంభిస్తానికి కారణం ఏంటంటే, ఒకటి అట్మాస్ఫియర్ విల్ బి క్లియర్, రెండోది మన హృదయాలు సిద్ధపడతాయి, హృదయాలు ట్యూన్ అవుతాయి దేవునితో. ఒక మ్యూజిక్ వాయించే వాళ్ళు ఉన్నారంటే మొట్టమొదటి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ట్యూన్ చేసుకుంటారు, తబలాకి కీబోర్డ్కి అన్నిటికి ట్యూన్ చేసుకున్న తర్వాతే వాయిస్తారు. అది అవుట్ ఆఫ్ ట్యూన్ పోయిందంటే, ఒక ట్యూన్లో ఉందంటే సంగీతం సరిగా రాదు. మన హృదయాలు ఎన్నో పనులతో వచ్చి ఉంటారు, పొద్దు నుంచి మీరు ఎన్ని అలసిపోయి ఉంటారు, ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది, వాళ్ళని అరిసి ఉంటారు, మనసాక్షి పాడు చేసుకొని ఉంటారు, దుఃఖంతో ఉండుంటారు, విచారంతో ఉండుంటారు, వచ్చి కూర్చున్నారు. కానీ ఇంకా అవన్నీ ఉంటూనే ఉంటాయి, వెంటాడుతూనే ఉంటాయి. కానీ మనం ప్రార్థిస్తూ ఉండగా, పాటలు పాడుతుండగా, ప్రభువుని స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా నీ హృదయం క్లియర్ అయిపోతుంది, నీ హృదయం సిద్ధపడిపోతుంది, దేవుని మీద ధ్యాస వెళ్తుంది. కాబట్టి వెంటనే వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం హృదయాన్ని హత్తుకుంటుంది. ప్రార్థన. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. ఈ ఆవరణలో ఉన్నవారు మాత్రమే కాక ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని చూడు నాయనా. రావడానికి అవకాశం ఉండి కూడా ఇళ్లలోనే కూర్చున్న వారిని చూడయ్యా. ఇక్కడున్న అనుభవము, ఇక్కడున్న సన్నిధిని వారు అనుభవించినట్లుగా సహాయం చేయము. ఒక్కొక్కరిని ఎన్నుకున్న దేవుడు ఉన్నావు కనుక మా వంతు చప్పున మా పనిని మాకు అప్పగించాలనుకుంటున్నావు కనుక మా కొరకు నీవు నిర్ణయించిన పనిని చేయటానికి, నీవు ఆశించిన స్థాయిలో బ్రతకడానికి, నీ సాక్షులుగా మేము జీవించడానికి సహాయం చేయను ఆయన. నీ ప్రణాళికలో మేమున్నందుకు వందనములు నాయన. మా కొరకేదో ఒక గొప్ప కార్యము నీవు చేయబోతున్నావని, తగిన సమయమందు నీవు మమ్మల్ని హెచ్చించబోతున్నావని, ఉపయోగించుకునబోతున్నావని, ఈ సిద్ధపాటు సమయాలు వృధా కావన్నది మేము గుర్తించి మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నటకు సహాయం చేయి. పరిశుద్ధాత్మ కార్యాలు మా అంతరంగాల్లో కొనసాగించము, ఈ పరిచర్యలో కొనసాగించము. అనేకులను మాలో నుండి లేవనెత్తి ఉదిగంతముల వరకు నీ సాక్షులుగా ఉంటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే